ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో పెద్ద పులి సంచారం గుబులు పుట్టిస్తుంది. మద్దూరు దోల్మిట్ట మండలం కేంద్రంలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోందన్న సమాచారం. దీంతో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. రాత్రి వేళల్లో రైతులు పంట పొలాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా పులి కదలికలు కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులను కోరారు. ఈ క్రమంలోనే రాత్రి వేళల్లో వ్యవసాయ బోరు బావులకు కరెంటు సరఫరా నిలిపివేశారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో పెద్ద పులి సంచారం గుబులు పుట్టిస్తుంది. మద్దూరు దోల్మిట మండల కేంద్రంలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తుందన్న సమాచారం. దీంతో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. రాత్రి వేళల్లో రైతులు పంట పొలాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా పులి కదలికలు కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులను కోరారు. ఈ క్రమంలోనే రాత్రి వేళల్లో వ్యవసాయ బోరు బావులకు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. అనుష, సిద్దిపేట జిల్లా, జనగామ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికులకు కంటికి కొనుపు లేకుండా అయితే చేస్తుంది. నిత్యం రైతులను, తర్వాత జనాలకు చెందిన పశువులపై దాడి చేస్తూ వాటిని హతమారుస్తూనైతే వస్తుంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో దూలిమిట్ట, తర్వాత ఇతర మండలాల్లో 3 గేదెలపై వరుసగా దాడి అయితే చేసింది. వరుసగా దాడి చేసి చంపేయడంతో రైతులైతే తీవ్ర భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు చెప్పొచ్చు. వ్యవసాయ బావుల వద్దకు వెళ్తే ఏ క్షణాన ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందని చెప్పేసి పొలాలకు వెళ్లకుండా రైతులు ఇంట్లోనే నిత్యం గడుపుతున్నారని చెప్పొచ్చు. పెద్ద పులి సంచారంపై దాని ఆచూకీ కోసం, దాన్ని పట్టుకునేందుకు కోసం, పులి కదలికలను గుర్తించేందుకు కోసం అయితే అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పెద్ద పులి ఒకవేళ కనిపిస్తే రైతులకు ఏ విధంగా మసలుకోవాలి, ఏ విధంగా ఉండాలనే దానిపై సూచనలు, తర్వాత సలహాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రైతులకు రాత్రి వేళల్లో పంట పొలాలకు వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ అత్యవసరం అయితే వెళ్తే మాత్రం గుంపులుగా వెళ్ళాలి, జనాలతో కలిసి వెళ్ళాలి. అట్లాంటి పరిస్థితి వస్తే మాత్రం గుంపులుగా వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే పశువులను, రైతులకు సంబంధించిన పశువులను కావచ్చు, తర్వాత గేదెలను కావచ్చు, తర్వాత గొర్రెలను కావచ్చు, ఇతర జీవాలు ఏవైనా ఉన్నప్పటికీ అడవి సమీపంలో కాకుండా సురక్షిత ప్రదేశాలలో లేదా ప్రత్యేక షెడ్లలో కట్టివేయాలని చెప్పేసి, ప్రత్యేక షెడ్లలో వాటిని ఉంచుకోవాలని చెప్పేసి అయితే తెలియడం జరిగింది. ఒకవేళ పులి కోసం పొలాల వద్ద ఎలక్ట్రిక్ వైర్లు లేదా కరెంటు వైర్లు కూడా, విద్యుత్ కంచెలు కూడా ఎవ్వరు కూడా రైతులు కూడా ఏర్పాటు చేయవద్దు. దానికి సంబంధించి, పులికి సంబంధించి ఏదైనా ఉంటే అది మేము అటవీ శాఖ అధికారులుగా మేమే వాటి కోసం బోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక విద్యుత్ కంచెలు కూడా ఏర్పాటు చేయడం రైతులకు చెప్పడం జరిగింది. ఒకవేళ పులికి సంబంధించిన పాదముద్రలు కనిపిస్తే, తర్వాత పులి ఎక్కడైనా కనిపిస్తే, పులి ఆచూకీ తెలిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా సంబంధిత పోలీసు శాఖ అధికారులకు అయితే సమాచారం అందించాలని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు అయితే ప్రత్యేక బృందాలుగా పనిచేస్తున్నాం. టీమ్ గా విడిపోయి తర్వాత కెమెరాలు ఫిట్ చేశాము. తర్వాత డ్రోన్ కెమెరాల సహాయంతో తర్వాత డ్రోన్లు కూడా సిద్ధం చేశామని చెప్పి రైతులకు అయితే భయభ్రాంతులకు గురి కావద్దని చెప్పేసి, మేము ఎప్పుడు ఏ క్షణం అయినా పులి మీకు కనిపిస్తే వెంటనే అలర్ట్ అయ్యి వెంటనే వచ్చేసి పులిని పట్టుకుంటామని చెప్పేసి రైతులకు అయితే సూచనలు చేశారు. మరోవైపు ఒకవేళ రాత్రి వేళలో విద్యుత్ సరఫరా, వ్యవసాయ బావులకు 3 ఫేజ్ కరెంట్ సరఫరా అవుతుంది. అది కేవలం రాత్రి వేళలో సరఫరా చేస్తారు. దీనికి సంబంధించి పులి సంచరిస్తున్న సందర్భాన్ని బట్టి దాని పరిగణలోకి తీసుకుని విద్యుత్ శాఖ అధికారులు కూడా ఉదయం పూటనే 3 ఫేజ్ సంబంధించి ఉదయం పూటనే కరెంట్ సరఫరా చేస్తున్నట్టు రైతులకు తెలియజేయడం జరిగింది. దీంతో రైతులు ఉదయం పూటనే రైతులు వెళ్లడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి పెద్ద పులి తొలుత ఒక ఆడ తోడు కోసం అమరాబాద్ అడవుల నుంచి వచ్చిందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. తర్వాత మహారాష్ట్ర అడవుల నుంచి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల మీదుగా తాజాగా జనగామ జిల్లా నుంచి చివరికి సిద్దిపేట జిల్లాలకు మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అనుష. రైట్ కరుణాకర్, థ్యాంక్ యూ.